ఓం నమో వెంకటేశాయ. సజల జలదనీలం సన్మునిస్తుత్యలీలం నిఖిల నిగమమూలం యాతు ధానాంతకాలం తిలకలసితఫాలం సర్వదా లోకపాలం విధృత కనకచేలం నౌమి సీతానుకూలం. వేద వేదాంతాది శాస్త్రములకు సారభూతమైనటువంటి వాడు, మహర్షుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు, లీలామానుష విగ్రహుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 325వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కర్రా ఉదయ్ భాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి శునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని, శునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు. శునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, కనుములే అంతరాత్మ దైవమౌక తప్పదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, కనుములే అంతరాత్మ దైవమౌక తప్పదు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి నెలవు భువనేశ్వరమై తోచు, కురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పెరచోటి గుంతయైన ప్రియమై ఉండు. కురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పెరచోటి గుంతయైన ప్రియమై ఉండు. 20 ఉండెనిది ఎగువేమి తెగువేమి, 20 ఉండిదే చాలు ఎగువేమి దిగువేమి.
రక్షకుండు ఏదాయనేమి ఏదాయనేమి అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే చచ్చరతన తిమ్మటి జీవన్ముక్తి అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే చచ్చరతన తిమ్మటి జీవన్ముక్తి ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకోదేమి లేదు ఏలిన వాడితడే ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకోదేమి లేదు ఏలిన వాడితడే ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 38 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 38 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఇతీవ రాజా విలపన్మహాత్మా శోకస్య నాంతం నదదర్శ కించిత్ భృశాతురత్వాచ్చ పపాత భూమౌ తేనైవ పుత్రవ్యసనే నిమగ్నః. దశరథ మహారాజు కైకేయికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దేనికోసం? వనవాసానికి బయలుదేరినటువంటి రాముడు, లక్ష్మణుడు, సీత వీరు నారవస్త్రాలు ధరిస్తూ ఉంటే రాముడు, లక్ష్మణుడు నారవస్త్రాలు ధరించినప్పుడు కొంత బాధపడనప్పటికీ కూడా సమాధానపరుచుకున్నాడు. ఎందుకు అంటే కైకేయికి ఇచ్చినటువంటి వరం జటాబల్కలములను ధరించి రాముడు వనవాసానికి వెళ్ళాలని. అందుకని రాముడు ధరించినప్పటికీ కూడా తాను ఇచ్చినటువంటి అనుజ్ఞగానే భావించి కొంత ఊరట చెందాడు. కానీ ఎప్పుడైతే సీతాదేవి నారవస్త్రములను ధరిస్తూ ఉన్నదో అప్పుడు మాత్రము చూస్తూ ఉండలేకపోయాడు. కైకేయితోటి నీవు రాముడిని వనవాసానికి పంపిస్తూనే నీ జీవితాంతము సరిపోయేంతటి పాపాన్ని చేసినటువంటి పాపాత్మురాలా, సీతాదేవిని కూడా ఈ విధంగా నారవస్త్రాల్లో చూడాలి అని అనుకుంటున్నావా? ఎంతటి కఠినమైనటువంటి మనస్సు నీది, ఎంతటి క్రూరమైనటువంటి దానివి అని ఆమెను నిందిస్తూ, అలాగా ఆమెను మాత్రము సర్వాభరణ భూషితే ఆమె వెళ్ళే విధంగా సకల ఆభరణములు ధరించే విధంగా చెయ్యమని, ఆమెకు ఆభరణాలు ఇయ్యమని చెప్పి కైకేయిని ప్రార్థిస్తున్నాడు.
కానీ కైకేయిలో ఎటువంటి మార్పు కూడా లేదు. అప్పటికే శిథిలమైనటువంటి మనస్సుతోటి తన కుమారుడు వీళ్ళు వనవాసానికి వెళుతున్నారు అనే బాధతోటి శిథిలమైన మనస్సుతోటి ఇంద్రియములతోటి ఉన్నటువంటి దశరథ మహారాజు ఎలాగో శక్తిని కూడా తీసుకుని కైకేయితో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, ఎంత చెప్పినప్పటికీ చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా దశరథ మహారాజు ఎంత చెప్పినప్పటికీ కూడా కైకేయి వినిపించుకోలేదు. ఎంత వినిపించుకోకపోతుంటే ఇక తాను చెప్పి ప్రయోజనం లేదు, చెప్పకుండా ఉండలేడు, జరుగుతున్నటువంటి దాన్ని చూస్తూ ఉండలేడు, ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఇతీవ రాజా విలపన్ ఇతీవ మహాత్మా స రాజా, ఈ విధంగా మహాత్ముడైనటువంటి ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం ప్రాణ సమానమైనటువంటి పుత్రుణ్ణి కూడా దూరం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి మహాత్ముడైన సహరాజా ఆ దశరథ మహారాజు విలపన్ విలపిస్తూ ఏడుస్తూ శోకస్య అంతం కించిత్ నదదర్శ, తన బాధకు తన శోకానికి తన దుఃఖానికి ఏమాత్రమైనా కొద్దిపాటి ఊరట అయినా కలుగుతుందేమో అని ఆశించాడు. కానీ ఏమాత్రము ఊరట అనేది ఏమాత్రము కొద్దిపాటి ఆ దుఃఖం తగ్గటం అనేది జరగలేదు. అంటే దుఃఖం పూర్తిగా తగ్గటము అనేది కుదరనటువంటి పని, జరగదు. ఎందుకంటే రాముడు వనవాసానికి వెళుతున్నాడు, వీళ్ళందరూ రాముడు సీతా లక్ష్మణుడు వనవాసానికి వెళుతున్నారనే దుఃఖము తీరనటువంటిది. అయినప్పటికీ కూడా కనీసం సీతాదేవి విషయంలోనైనా సరే అనుకూలమైనటువంటి నిర్ణయం కనుక వచ్చినట్లయితే సీతాదేవినైనా కాస్త ఆ నారచీరను ధరించకుండా ఆపగలిగినట్లయితే కొంత ఊరట చెందేవాడేమో. కానీ శోకస్య అంతం కించిత్ నదదర్శ, అతని ఆ దశరథ మహారాజు యొక్క శోకానికి కొద్దిపాటి ఊరట కూడా కలగలేదు. దానితో భృష ఆతురత్వాత్, మరింత దుఃఖించినటువంటి వాడై తన దుఃఖానికి కొద్దిపాటి ఊరట కూడా లేదే, తాను ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో అసమర్థుడిగా ఉండిపోవలసి వచ్చిందేనే బాధతోటి ఒకంత ఇంకా పుత్రం వ్యసనే నిమగ్న, పుత్రుడికి కలిగినటువంటి దుఃఖాన్ని చూచి ఆ దుఃఖంతో ఆ పుత్ర వియోగము అనే దుఃఖంలోని నిమగ్న మునిగినటువంటి వాడై తేనైవ భూమౌ పపాత, ఆ పుత్ర వియోగ దుఃఖంతో పుత్రుడికి కలిగినటువంటి ఆ బాధను తలుచుకుంటూ తాను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను అని తనను తాను నిందించుకుంటూ ఆ శోకంతో పపాత భూమి మీద కుప్పకూలి పడిపోయాడు దశరథ మహారాజు. మరి ఇక్కడ పుత్ర వ్యసనేన మగ్న అని కూడా పాఠాంతరం కొన్ని చోట్ల పాఠాంతరం కనిపిస్తూ ఉన్నది. అలా అయినట్లయితే కనుక తేన పుత్ర వ్యసనేన ఏవా, ఆ పుత్ర వ్యసన అంటే పుత్రుడికి కలిగినటువంటి దుఃఖాన్ని తలుచుకునే మగ్న మునిగినటువంటి వాడై భూమోపపాత భూమి మీద పడిపోయాడు. అంటే రెండింటికి కూడా పెద్ద తేడా ఏమి లేదు. మరి ఇలాగా పుత్రవ్యసనము పుత్రునికి కలిగినటువంటి దుఃఖము అనే ఆ దుఃఖంలోనే మునిగినటువంటి వాడై అచేతన స్థితిలో పడిపోయాడు దశరథ మహారాజు. మరి ఆ తర్వాత ఏవం బ్రువంతం పితరం రామ సంప్రస్థితో వనం అవాక్షిర సమాసీనం ఇదం వచనమబ్రవీత్. మరి దశరథ మహారాజు ప్రతి క్షణము కూడా కలుగుతున్నటువంటి ఆ దుఃఖం వల్ల కొంత అచేతన స్థితిని పొందుతున్నాడు, మరలా తేరుకుంటూ ఉన్నాడు. ఎలాగంటే ముళ్ళతో కూడినటువంటి వస్త్రములు ధరించినటువంటి వాడు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అబ్బా అని అంటూ ఉంటాడు, మరలా మామూలుగా ఉంటాడు. పోనీ ఒక్కసారి గుచ్చుకుని వదిలేస్తుంది ఆ ముళ్ళు, కదిలినప్పుడల్లా గుచ్చుకుంటూ ఉంటుంది, ఒళ్ళంతా గుచ్చుకుంటూ ఉంటాయి ముళ్ళు. అలా గుచ్చుకున్నప్పుడు బాధపడటము, మళ్ళీ మాట్లాడటము, గుచ్చుకున్నప్పుడు మరలా బాధపడటము, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మరి ఇక్కడ రాముడికి కలిగినటువంటి కష్టము, రాముడికి విధించినటువంటి వనవాసము అనే శోకముతోటి ఆవరించబడినటువంటి దశరథ మహారాజు మాట మాటకి ఇలా మరలా మూర్ఛపోతూనే ఉన్నాడు, మరలా తేరుకుంటూ ఉన్నాడు. ఏవం బ్రువంతం పితరం రామ సంప్రస్థితో వనం
అవాక్షిర సమాసీనం ఇదం వచనమబ్రవీత్. దశరథుడు కాస్త తేరుకొని మరలా ఆసనం మీద తల వంచుకొని కూర్చొని ఉన్నాడు. ఏవం బ్రువంతం, ఈ విధంగా మాట్లాడుతున్న సీతాదేవి గురించి, అదేవిధంగా రామచంద్రమూర్తి గురించి కూడా బాధపడుతూ ఉన్నటువంటి దశరథ మహారాజుని అవాక్షిరసం, తల వంచుకొని కూర్చున్నటువంటి ఆ పితరం తండ్రి అయినటువంటి దశరథ మహారాజుతోటి వనం సంప్రస్థిత రామ, వనవాసానికి బయలుదేరడానికి నిశ్చయించుకున్నవాడైన రామచంద్రమూర్తి ఇదం వచనం అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తన కుమారుడికి తానేమైనా చేయగలిగితే తండ్రి తలెత్తుకుని తిరగగలుగుతాడు. తన కుమారుడిని ప్రయోజకునిగా చేయగలిగినప్పుడు, తన కుమారుణ్ణి అందరూ మెచ్చుకునే విధంగా చేయగలిగినప్పుడు ఏ తండ్రి అయినా సరే తల ఎత్తుకుని తిరగగలుగుతాడు. ఎప్పుడైతే తన కుమారుడికి తన వల్లనే అపాయం కలిగింది అనే భావన కలుగుతుందో అప్పుడు మాత్రం ఏ తండ్రి తలెత్తలేడు, సిగ్గుతోటి తల వంచుకుని జీవించవలసి వస్తుంది. అయితే ఇక్కడ రామచంద్రుడి విషయంలో రామచంద్రుడికి తన వల్ల దుఃఖం కలిగింది అనే ఉద్దేశంలోనే దశరథ మహారాజు తల వంచుకున్నాడు. కానీ రాముడికి ఉన్నటువంటి వ్యక్తిత్వము, అతని యొక్క ధీరోదాత్తత ఇవి చూస్తే మాత్రం దశరథ మహారాజు ఎప్పుడూ తల ఎత్తుకునే జీవించగలిగేంతటి గొప్పగా రాముణ్ణి ఆయన పెంచాడు. రాముణ్ణి అంతటి ప్రయోజకుణ్ణి చేశాడు. అయితే అంతటి గొప్పవాడైనటువంటి రాముడికే వనవాసాన్ని నా చేత్తో నేనే విధించవలసి వచ్చింది అనే బాధతోటి, తాను ఏమీ చెయ్యలేనటువంటి అసమర్థుడనైపోయాను అనే బాధతోటి తల వంచుకొని కూర్చున్నాడు దశరథ మహారాజు. మరి అటువంటి తండ్రిని చూచి రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తండ్రి, ఎందుకు అంత బాధపడుతున్నారు అంటూ, ఇంకా మీరు ఇలా బాధపడితే, మీరే ఇంత దుఃఖానికి లోనైనట్లయితే మరి నా తల్లి పరిస్థితి ఏమిటి? మగవారి కంటే కూడా ఆడవారికి దుఃఖము కొంత ఎక్కువ కలుగుతుంది కదా. ధైర్యాన్ని చెప్తే కానీ వారిలో దుఃఖం అనేది తీరదు కదా. మరి ధైర్యం చెప్పవలసినటువంటి మీరే ఇలా ఉంటే ఎట్లాగా? అదిగో నా తల్లి పరిస్థితి చూడండి అంటూ, ఇయం ధార్మిక కౌసల్య మమ మాతా యశస్విని వృద్ధాచ క్షుద్రశీలాచ నచత్వాం దేవగర్హతే. ధార్మిక, ధర్మాత్ముడమైనటువంటి దేవ మహారాజా, తండ్రి దశరథ మహారాజా, ఎందుకు అంటే నీవు ఈ దుఃఖాన్ని పొందుతున్నా, నన్ను వనవాసానికి పంపిస్తున్నా ధర్మం కోసమే నువ్వు నిలబడ్డావయ్యా. కావున నీవు గొప్పవాడివే. నీవు తల వంచుకోవలసినటువంటి అవసరము లేదు. తల దించుకోవలసింది ఎవరు? తప్పు చేసినటువంటి వాడు తలదించుకోవాలి తప్ప ధార్మికుడమైనటువంటి నీవు తలదించుకోవలసిన అవసరం లేదు. ఇది కేవలము నా మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల నువ్వు ఈ విధంగా ఉన్నావు తప్ప నీలో ఏమాత్రమూ దోషం లేదు, పరిపూర్ణమైనటువంటి ధర్మం నీలో ఉన్నది అని తెలియజేయటం కోసమే రాముడు ఇక్కడ దశరథ మహారాజుని ధార్మిక అని సంబోధిస్తున్నాడు. ధార్మిక బుద్ధి కలిగినటువంటి ఓ మహారాజా, యశస్విని, కీర్తిమంతురాలు అయినటువంటి వృద్ధ, అంతేకాదు వయసులో పెద్దది ముసలి వృద్ధురాలైనటువంటిదైన, ఇంకా అక్షుద్రశీల, ఏమాత్రము కూడా దుష్ట స్వభావం అనేది లేనటువంటిది, పరోపకార బుద్ధి కలిగినటువంటిది, శీలము కలిగినటువంటిది అయిన మమ మాత, నా తల్లి కౌసల్యాదేవి, ఇయం ఈ కౌసల్యాదేవి, త్వాం నగర్హతే, నిన్ను ఎప్పుడూ ఎదిరించలేదు, నిన్ను ఎప్పుడు నిందించలేదు, ఇకపైన కూడా నిన్ను ఒక్క మాట కూడా నిందించదయ్యా. అటువంటిది నా తల్లి కౌసల్యాదేవి అన్నారు. ఎందుకు అంటే యోగ్యుడైనటువంటి కుమారుణ్ణి కష్టపెడుతూ ఉంటే ఏ తల్లి అయినా సరే తండ్రిని, తన భర్తనంటే ఆ కుమారుడి యొక్క తండ్రి తనకు భర్త అయినటువంటి ఆ యజమానిని తప్పనిసరిగా నిందించి తీరుతుంది. అప్పటి వరకు గౌరవించినప్పటికీ, తనను ఎన్నప్పటికీ కూడా సహించగలిగినటువంటి ఆమె తన కుమారుడికి ఇబ్బంది కలిగితే మాత్రం సహించలేక భర్తనైనా సరే నిందిస్తుంది. ఎందుకు అంటే కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. అయినప్పటికీ కూడా
కౌసల్యాదేవి పాతివ్రత్య లక్షణములలో చాలా గొప్పది, గొప్ప తల్లి. నాకు కలిగినటువంటి దుఃఖాన్ని చూచి నిన్ను ఏమాత్రము నిందించదు కౌసల్యాదేవి, అంత గొప్పదయ్యా. కావున నీవు తల వంచుకుని ఉండవలసిన అవసరము లేదు. నువ్వు చేస్తున్న పని ధర్మబద్ధమైనది. పోనీ ధర్మబద్ధమైనప్పటికీ కూడా రాముణ్ణి వనవాసానికి పంపించాడు కదా అని కౌసల్యాదేవి ఏదైనా నిందిస్తే నోరు మూసుకుని భరించాలి తప్ప కౌసల్యాదేవిని ఒక్క మాట అనేటువంటి అవకాశం కూడా దశరథ మహారాజుకు లేదు. ఎందుకు అంటే కౌసల్య అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా? నా కుమారుడు ఏ తప్పు చేశాడని రాముడిని వనవాసానికి పంపించావు అంటే ఏం సమాధానం చెప్పగలడు? కుమారుడిలో ఏ దోషముందని పంపించావు అంటే ఏ సమాధానం చెప్పగలడు? చెప్పలేడు కదా. అందుకని తల వంచుకున్నాడు కదా. అందుకోసమే రామచంద్రమూర్తి చెబుతున్నాడు, నీవు ధార్మికుడివి, అంతేకాదు నా తల్లి కౌసల్యాదేవి కూడా నిన్ను ఒక్క మాట కూడా నిన్ను నిందించదయ్యా. కావున నీవు తల వంచుకొని కూర్చోవలసిన అవసరం లేదు. సాధుశీలైనటువంటి మా తల్లి కౌసల్యాదేవిని కూడా నీవే ఓదార్చాలి, ఆమె ఊరట చెందే విధంగా నీవే ధైర్యం చెప్పాలి తప్ప ఇలా నీవే అధైర్యపడితే ఆమె పరిస్థితి ఏమిగాను. కావున నువ్వు ఈ విధంగా దుఃఖపడవద్దు అని చెప్పి అంటూ, మయా విహీనాం వరద ప్రపన్నాం మయా విహీనాం వరద ప్రపన్నాం శోకసాగరం అదృష్టపూర్వ వ్యసన భూయః సమ్మంతుమర్హసి. మయా విహీనాం వరద ప్రపన్నాం శోకసాగరం అని అంటూ, వరద వరములను ఇచ్చేవాడా అంటే కైకేయికి ఇవ్వాల్సినటువంటి వరములు ఇటు ఇచ్చేసావు, ఇక నా తల్లికి కూడా ఇప్పుడు నువ్వు వరాలు ఇవ్వాలి. వరము ఇవ్వటము అంటే నా తల్లేమి కూడా నిన్ను ప్రత్యేకమైన వరములు కోరుకోదు. మరి ఏమిటి? ఆమె ఊరట చెందే విధంగా నీవు మాత్రమే చేయగలవు. కౌసల్యాదేవిని ఓదార్చగలిగినటువంటి వాడివి నీవే. ఎందుకు అంటే నీ ఆజ్ఞ ప్రకారమే నేను వనవాసానికి వెళుతున్నాను. పైగా మొదటి నుండి కూడా నీ ఆదరణ కోసం పరితపించేటటువంటిది కౌసల్యాదేవి. కావున నీ ఆదరణ వల్ల కౌసల్యాదేవి పుత్ర వియోగాన్నైనా సరే మరచిపోగలుగుతుంది. కావున వరములను ఇచ్చేటటువంటి స్వభావం గల ఓ మహారాజా, మయా విహీనాం, నాకు దూరమైనటువంటి, నేను దూరమైన తర్వాత నన్ను విడిచిపెట్టినటువంటి, శోకసాగరం ప్రపన్నాం, పుత్ర వియోగంతో శోకసాగరాన్ని పొందినటువంటిదైన సముద్రమంతటి శోకం, అంతులేనంతటి శోకాన్ని పొందినటువంటిదైన కౌసల్యాదేవి ఇంకా ఎటువంటిది? అదృష్ట పూర్వ వ్యసనం, పూర్వం ఎప్పుడూ కూడా ఇటువంటి శోకాన్ని ఆమె చూడలేదు. అంటే పెద్ద భార్యగా ఉన్నప్పటికీ కూడా తనకు సముచితమైనటువంటి స్థానము గౌరవము దక్కలేదు అనే చిన్నపాటి దుఃఖములు కలిగాయి. కానీ వాటిని ఆమె పట్టించుకోలేదు. కానీ తన కుమారుడిని వదులుకునేటువంటి ఇంతటి గొప్ప కష్టం అనేది ఎప్పుడూ కూడా ఆమె అనుభవించి ఎరగదు. కావున అదృష్టపూర్వ వ్యసనం, పూర్వం ఎప్పుడూ కూడా చూడనటువంటి గొప్ప కష్టాన్ని పొందినది, పెద్ద కష్టాన్ని పొందినటువంటి ఆమెను భూయః సమ్మంతుమర్హసి, మరింతగా నీవే ఓదార్చాలి. అంతేగాని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నా తల్లి కౌసల్యాదేవిని ఓదార్చేది ఎవరు? ఆమెకు ఊరట ఎలా కలుగుతుంది? పైగా ఈ అయోధ్యానగరంలో ఎవరు చెప్పినా సరే ఆమె యొక్క శోకం అనేది తీరదు. భర్త అయినటువంటి వాడివి నువ్వు చెబితేనే ఆమె శోకం అనేది తీరుతుంది. నీ ఆదరణ మాత్రమే ఆమెలో పుత్ర శోకాన్ని పుత్ర వియోగ శోకాన్ని తగ్గించగలుగుతుంది. కావున మహారాజా, నీవు ధైర్యంగా ఉండి ఆమెను ఓదార్చవయ్యా. భూయః సమ్మంతుమర్హసి, ఇంతకుముందు ఎలాగైతే ఆమెను అంతకంటే గొప్పగా ఇకపైన ఆమెను ఓదార్పుతోటి చూసుకోవలసి ఉన్నది. అంతే కదా. ఎవరైనా ఏమైనా కోల్పోయినప్పుడు వారికి కాస్త ఆదరణ కనుక కలిగినట్లయితే, నలుగురు ఆదరించినట్లయితే, ధైర్యం చెప్పినట్లయితే వారికి ఆ కోల్పోయినటువంటి శోకం అనేది కొంత తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. అందుకే ఇక్కడ రామచంద్రమూర్తి చెబుతున్నాడు,
నా వియోగ దుఃఖంతో బాధపడేటటువంటి ఆమెను ఓదార్చగలిగినటువంటి వాడివి నీవే, కావున నీవు ధైర్యంగా ఉండి ఆమెను ఓదార్చవయ్యా అని అంటూ, పుత్రశోకం యథా నర్చేత్ త్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయి జీవేత్ తపస్విని. పుత్రశోకం యథా నరుచ్చేత్. నా తల్లి కౌసల్యాదేవి పుత్ర వియోగ శోకాన్ని ఎలాగైతే పొందకుండా ఉండగలుగుతుందో, పుత్ర వియోగ శోకాన్ని ఏ విధంగా అయితే ఎలాగైతే కొంత తగ్గించుకోగలుగుతుందో, తథా సమ్మంతుమర్హసి, అంతగా నీవు ఆమెను ఆదరించాలి, అంతగా నీవు ఆమెను ఓదార్చాలి. మాం సంచింతయంతి సా, నా గురించే ఆలోచిస్తూ, నేను వనవాసానికి వెళ్ళిన తర్వాత నా గురించే ఆలోచిస్తూ దిగులు పడుతున్నటువంటి సా ఆమె తపస్విని, దీనమైనటువంటి స్థితిలో, అంటే ఏమిటి, పుత్రవియోగం గురించే ఆలోచిస్తూ దీనమైనటువంటి స్థితిలో ఉన్న ఆమె త్వయి జీవేతు, నీవు అండగా గనక ఉన్నట్లయితే జీవేతు, జీవిస్తుంది. నాకు దూరమైనటువంటి ఆమె నీకోసం జీవిస్తుంది, నీవు అండగా కనుక ఉన్నట్లయితే జీవిస్తుంది. త్వయా పూజిత పూజ్యేన త్వయా పూజిత సతి, పూజ్యుడమైనటువంటి గౌరవనీయుడమైనటువంటి నీ చేత పూజిత సతి, ఆమె కనుక ఆదరించబడినట్లయితే, గౌరవించబడినట్లయితే, పుత్రశోకం యథా నర్చేత్ తథా కురు, నీవు ఆమెను ఆదరించినట్లయితే ఆమెలో ఉన్నటువంటి పుత్రశోకం అనేది తగ్గిపోతుంది. కావున నీవు ఆ విధంగా ఆమెను ఆదరించాలి, గౌరవించాలి అని చెబుతున్నాడు. ఎందుకు అంటే పుత్ర వియోగ శోకం అనేది ఒకంత తీరేది కాదు, బయటవారు ఎవరు చెప్పినప్పటికీ కూడా తీరేటటువంటి వ్యవహారము కానే కాదు. అది ఆత్మీయులు అక్కున చేర్చుకున్నప్పుడే, ఆత్మీయులు ఓదార్చినప్పుడే, మేము మీకు ఉన్నాము అని చెప్పి ఆత్మీయులు చెప్పినప్పుడే ఆ పుత్రశోకం అనేది తీరుతుంది. కానీ బయటవారు ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా పుత్ర వియోగ శోకం అనేది జీవితాంతము కూడా ఉండేది, అది తీరేటటువంటిది కాదు. మరి అందులో ఆ పుత్ర వియోగ శోకంలో కొద్దిపాటి ఊరటైనా సరే ఎవరి వల్ల కలుగుతుంది అంటే భర్త వల్ల కలుగుతుంది అన్నారు. మరి ఆ భర్త ఓదార్చినప్పుడే కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే పుత్రశోకాన్ని ఆమె పొందకుండా ఉండే విధంగా ఎలాగైతే ఉండగలుగుతుందో, నా గురించి కలిగేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో పుత్రవియోగ శోకము, అది మర్చిపోయేంతగా కొంత ఊరట చెందే విధంగా నీవే నా తల్లి కౌసల్యాదేవిని గౌరవిస్తూ ఆదరిస్తూ చూసుకోవాలి తండ్రి, లేకపోతే ఆమె జీవించలేదు అని అంటూ మరి ఈ శ్లోకానికే పాఠాంతరం కూడా మనకు కనిపిస్తున్నది. నమచ్చోకాద్యథా నస్యేత్ త్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతీయం త్వయి జీవేత్ తపస్విని. నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి దుఃఖపడుతున్నప్పటికీ కూడా తన భర్తను తాను చూసుకోవాలి అనే బాధ్యత ఏదైతే ఉన్నదో ఆ బాధ్యతతోటి ఆమె జీవిస్తుందయ్యా. కావున పతివ్రతా లక్షణములు కలిగినటువంటిది ఆమె. అంతే కదా, ఇప్పటికీ చూస్తూ ఉంటాం. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, లేకపోతే కొన్ని బాధలు, మానసికమైనటువంటి వ్యధలతోటి బాధలతో ఉన్నప్పటికీ కూడా తన భర్తకు తన పిల్లలకు చేయవలసినటువంటి ఉపచారములు, ఆ సౌకర్యములు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పిస్తూనే ఉంటారు మహాతల్లులు. ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి వారికి, ఆమెకు సంబంధించిన వారికి బాధ కలిగి మనసులో బాధతో కుమిలిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆ వంటింట్లో ఉండి కుమిలిపోతూనే ఆ వంట కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ పిల్లలకు భర్తకు కూడా సేవలు చేసేటటువంటి వారిని ఎంతమందిని మనం చుట్టలేదు. మరి ఇక్కడ అంటున్నాడు రామచంద్రమూర్తి, అంటున్నాడు నా పూజ్యుడమైనటువంటి త్వయా పూజిత, గౌరవనీయుడైనటువంటి నీచేత ఆదరించబడినటువంటి ఆమె మత్శోకాత్ యథా నశ్యేత్, నా వియోగం ద్వారా నశించకుండా ఉండే విధంగా నీవే చూసుకోవాలి. ఎందుకు అంటే నేను దూరమైనప్పటికీ కూడా జీవించలేనటువంటి ఆమె నీకోసమని చెప్పి ఎలాగో దుఃఖంతో నిన్ను చూసుకోవాలి అనే భావనతోటి ఆమె జీవిస్తుంది. కావున
తపస్విని, కనికరించడానికి యోగ్యమైనటువంటి ఆమె. మాం చింతయంతి అపి త్వయి జీవేతు, నా గురించి దుఃఖపడుతున్నప్పటికీ కూడా త్వయి, నీకోసమని చెప్పి ఆమె జీవిస్తుంది, నీకోసం ఆమె జీవితాన్ని అర్పిస్తుంది. కావున అటువంటి ఆమెను తాను దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా తన భర్తకు అండగా ఉండాలి అని భావించేటటువంటి నా తల్లికి నీవు కూడా అండగా ఉండి ఆమెను కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీదే తండ్రి. కావున నీవు దుఃఖపడవద్దు, నీవు ధార్మికుడివి, నీవు దుఃఖపడవద్దు, నీవు తల వంచుకోవలసిన అవసరము లేదు. మా తల్లిని కౌసల్యాదేవిని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఎందుకు అంటే పుత్ర వియోగ శోకంతో కృషించిపోతూ బాధపడుతున్నటువంటి ఆమె నీవు ఓదార్చినట్లయితే కొంత ఊరట చెందగలుగుతుంది అని చెప్పి అంటున్నాడు. అంటూ ఇంకో మాట కూడా చెబుతారు. ఇమాం మహేంద్రోపమజాత గర్ధినీం తథా విధాతుం జననీం మమార్హసి యథా వనస్థే మయి శోకకర్షిత న జీవితం న్యస్యయమక్షయం వ్రజేత్. ఇంకా అంటున్నాడు, నీవు కనుక ఆదరణ చూపించకపోతే నా తల్లి నీకోసం జీవించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పుత్ర వియోగ శోకంతో ఆమె ప్రాణములు విడిచిపెట్టవచ్చునేమో అంటూ మహేంద్రోపమా, మహేంద్రుడితోటి సమానమైనటువంటి తేజస్సు కలిగిన తండ్రి అంటే మహేంద్రుడు సకల లోకములను కూడా ఏ విధంగా అయితే పరిపాలిస్తాడో, తనకు కష్టం కలిగినప్పటికీ కూడా లోకము కోసం ఏ విధంగా అయితే పాటుపడతాడో, అలాగా నీవు కూడా నీకు కష్టం కలిగినప్పటికీ పుత్ర వియోగ శోకం కలిగినప్పటికీ కూడా ఈ లోకం కోసం నిన్ను నమ్ముకుని ఉన్నటువంటి వారి కోసం నీవు ధైర్యంగా ఉండాలి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. అందుకనే మహేంద్రోపమా, మహేంద్రుడితోటి సమానమైనటువంటి ఓ మహారాజా, దశరథ మహారాజా, మయి వనస్థే సతి, నేను వనవాసానికి వెళ్ళగా శోకకర్షిత, పుత్రవియోగ శోకంతో ఉన్నటువంటి ఆ శోకంతో కృషించిపోయినటువంటి క్షీణించిపోయినటువంటి ఆమె నా తల్లి కౌసల్యాదేవి జీవితం యస్య యమక్షయం యథా నవ్రజేత్, జీవితాన్ని విడిచిపెట్టి యమలోకానికి ఎలాగైతే వెళ్లకుండా ఉండగలుగుతుందో, అంటే ఏమిటి, జీవితాన్ని విడిచిపెట్టకుండా ప్రాణాలు కోల్పోకుండా ఎలాగైతే జీవించగలుగుతుందో తథా ఆ విధంగా నీవే చెయ్యాలి అని అన్నాడు. ఇక్కడ క్షయశబ్దానికి నిలయము అనే అర్థం కూడా ఉంది. క్షయో రోగాంతరే వేష్మ అని చెప్పినట్టుగా క్షయశబ్దానికి రోగము అని, అదేవిధంగా నిలయము నివాసము అనే అర్థం కూడా, లోకము అనే అర్థం కూడా ఉన్నది. కావున యమక్షయము అంటే యమలోకము అని అర్థం. కావున తండ్రి నీ కోసం జీవించడానికి ప్రయత్నించినప్పటికీ పుత్రవియోగంతో, పుత్రవియోగ శోకంతో ఆమె జీవితాన్ని విడిచిపెట్టకుండా ఉండే విధంగా చూసుకోవలసిన బాధ్యత నీదే అని అన్నారు. ఎందుకు అంటే, ఏమండి, పుత్రుడు దూరమైనంత మాత్రాన తల్లి కూడా మరణించాలా అని అంటే, సామాన్యమైనటువంటి పుత్రుడైతే, అయోగ్యుడైనటువంటి పుత్రుడు కనుక అయినట్లయితే మన కర్మ ఇంతేలే అని చెప్పి ఊరుకోవచ్చును. కానీ యోగ్యుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు, సకల కళ్యాణ గుణాభిరాముడైన రామచంద్రమూర్తి దూరమైతే మరి తల్లి ఉండగలుగుతుందా? అందుకనే మహేంద్రోపమ జాతగర్ధిని, మహేంద్రుని వంటి వాడైన తన కుమారుడి కోసం పరితపించేటటువంటిదైనా కౌసల్యాదేవి ఇమాం, ఈ కౌసల్యాదేవిని, మమ జననీం, నా తల్లి అయినటువంటి ఈ కౌసల్యాదేవిని విధాతం అర్హసి, లాలించి పాలించి బుజ్జగించి ఓదార్చి ఊరట చెందే విధంగా చేయవలసినటువంటి బాధ్యత నీదే తండ్రి. నీవే బాధపడుతూ కూర్చుంటే ఈమెను ఓదార్చేవారెవరు? నీవు మహేంద్రుడితో సమానమైనటువంటి మహారాజువి, కావున నీవు ధైర్యంగా ఉండి ఈమెను ఓదార్చాలి. అదేవిధంగా మహేంద్రుడితో సమానమైనటువంటి తన కుమారుడు దూరమయ్యాడు అని చెప్పి ఈ కౌసల్యాదేవి బాధపడుతూ ఉంటుంది. మరి అంతటి శోకంలో ఉన్నటువంటి ఆమెను ఓదార్చగలిగినది, ఊరట ఇచ్చేటువంటిది నీ ఆదరణ మాత్రమే. కావున నీవు ఇంతకు ముందు కంటే కూడా గొప్పగా కౌసల్యాదేవిని గొప్పగా ఆదరించాలి, ఆదరించి ఆమెను ఊరట చెందించాలి. లేకపోతే ఆమె జీవించలేదు, ఆమె ప్రాణములు కోల్పోవచ్చు. కావున
ఆమె ప్రాణములు కోల్పోకుండా జీవించే విధంగా నీవే ఆమెను ఓదార్చాలి అని చెప్పి రామచంద్రమూర్తి తన తండ్రి దశరథ మహారాజుకి ఈ విధంగా జాగ్రత్తలు చెబుతూ తన తల్లిని చక్కగా చూసుకుని ఓదార్చమని చెబుతూ ఆయన వనవాసానికి బయలుదేరబోతూ ఉన్నాడు. దీనితోటి ఈ సర్గ పూర్తవుతున్నది. ఇమాం మహేంద్రోపమజాత గర్ధినీం తథా విధాతుం జననీం మమార్హసి యథా వనస్తే మయి శోకకర్షిత న జీవితం న్యశ్చయమక్షయం వ్రజేత్. ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇతీవ రాజా విలపన్మహాత్మా శోకస్య నాంతం సదదర్శ కించిత్ భృషాతురత్వాచ్చ పపాత భూమౌ తేనైవ పుత్రవ్యసనే నిమగ్నః ఏవం బ్రువంతం పితరం రామః సంప్రస్థితో వనం అవాక్షిరసం ఆసీనం ఇదం వచనమబ్రవీత్ ఇయం ధార్మిక కౌసల్యా మమ మాతా యశస్విని వృద్ధా చ అక్షుద్రశీలా చ న చ త్వాం దేవగర్హతే మయా విహీనాం వరదాం ప్రపన్నాం శోకసాగరం అదృష్టపూర్వాం అదృష్టపూర్వవ్యసనాం భూయా సమ్మంతుమర్హసి పుత్రశోకం యథా నర్చేత్ త్వయా పూజ్యేన పూజితాం మాం హి సంచింతయంతీయం అపి జీవేత్ తపస్విని ఇమాం మహేంద్రోపమాం జాతగర్ధినీ తథా విధాతుం జననీం మమార్హసి యథా వనస్థే మయి శోకకర్షితా జీవితం యస్య యమక్షయం వ్రజేత్ ఇమాం మహేంద్రోపమజాతగర్ధినీం తథా విధాతుం జననీం మమార్హసి యథా వనస్థే మయి శోకకర్షితా న జీవితం యస్య యమక్షయం వ్రజేత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టత్రింశః సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణ రోగాన్ మే నాశయ శేషాన్
आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशकेतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।